హలో వ్యూయర్స్, అందరికీ స్వాగతం. మేము కూర్గ్, వైనాడ్, ఊటీ ఈ 3 ప్లేసెస్ ఒక ట్రిప్లో కవర్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. బస్సులో అయితే ఇవన్నీ చూడడం కుదరదు కాబట్టి కారులో వెళ్ళాము. మా ట్రిప్లో భాగంగా ఫస్ట్ కూర్గ్ పూర్తి చేసుకున్నాము. కూర్గ్ నుంచి వైనాడ్ వెళ్ళాము, వైనాడ్ నుంచి ఊటీ వెళ్ళాము. ఇలా చూసుకోవచ్చు. లేదంటే మీరు చిక్మగళూరు నుంచి కూర్గ్ చేరుకోవడానికి కూడా రోడ్డు మార్గం ఉంది. అలాగే కూర్గ్ నుంచి వైనాడ్ చేరుకోవడానికి రోడ్డు మార్గం ఉంది. వైనాడ్ నుంచి ఊటీ చేరుకోవడానికి రోడ్డు మార్గం ఉంది. ఇలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు, లేదంటే మీరు రివర్స్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కూర్గ్ నుంచి వైనాడ్ వచ్చే దారిలోనే మేము బాణాసుర డ్యామ్ కవర్ చేసాము. ఇంకా కురువా ద్వీప్ అని కూడా ఒక ప్లేస్ ఉంటుంది, మీకు టైం ఉంటే అది కూడా చూడొచ్చు. డ్యామ్ చూసుకున్నాక మేము రిసార్ట్ చేరుకొని అక్కడ రెస్ట్ తీసుకున్నాము. తర్వాత రెండవ రోజు వాటర్ ఫాల్స్ చూద్దామని ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి, సుచిపర వాటర్ ఫాల్స్ అండ్ కాంతాపర వాటర్ ఫాల్స్. సుచిపర వాటర్ ఫాల్స్లో లిమిటెడ్ విజిటర్స్నే ఎలో చేస్తారు, అందువల్ల మాకు టికెట్ దొరకలేదు. మీకు వీలుంటే ఆన్లైన్లో ముందే బుక్ చేసుకొని సుచిపర వాటర్ ఫాల్స్ని చూడవచ్చు. కాంతాపర వాటర్ ఫాల్స్కి అలాంటి లిమిట్ లేదనుకుంటా, ఎప్పుడు వెళ్ళినా చూడడానికి వీలుగానే ఉంది. దీని తర్వాత మేము నిప్పోన్ టీ ఫ్యాక్టరీ చూసాము. అందులో టీ ఆకు ఎలా తయారు చేస్తారో చూపిస్తారు, దానికి కూడా టికెట్ ఉంటుంది. మనము అక్కడ కావలిస్తే టీ ప్యాకెట్స్ పర్చేస్ చేయొచ్చు. అక్కడ మనకు టేస్ట్ చేయడానికి టీ కూడా ఇస్తారు. చాలా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంది. టీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఆ ఫ్లేవర్ నచ్చుతుంది. తర్వాత 900 కంది ఎకో పార్క్కి వెళ్ళాము. 917 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్క్ ప్రకృతి సౌందర్యంతో, థ్రిల్లింగ్ రైడ్స్, సుందరమైన ట్రెక్కింగ్ మార్గాలతో చూడడానికి చాలా బాగుంటుంది. కానీ ఈ ప్లేస్కి వెళ్ళడానికి మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి జీపుల్లో ప్రయాణం చేయవలసి వస్తుంది. రాళ్లల్లో, రప్పల్లో ఆ జీపు ప్రయాణం కొంత రిస్క్ అనే చెప్పవచ్చు. రిస్క్ అంటే ఎలాంటి ప్రమాదం ఉండదు, కానీ ఒళ్ళంతా కదిలిపోతుంది. అందువల్ల నేను ఎలాంటి వీడియోలు ఈ ప్లేస్లో తీయలేదు. ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఏంటంటే గ్లాస్ బ్రిడ్జ్. ఆ గ్లాస్ బ్రిడ్జ్ మీద నుంచి ఎత్తైన కొండల మీద ఉన్న ఆ ప్రకృతిని చూడడం మాత్రం గొప్ప మధురానుభూతి అని చెప్పొచ్చు. అక్కడికి వెళ్ళాక ఆ అద్భుతాన్ని చూసి మైమరచిపోతాము. కానీ వెళ్ళే మార్గం మాత్రం రాళ్ళు రప్పలతో ఉంటుంది. ఆ జీప్ డ్రైవర్స్ ఆ రాళ్ళు రప్పలు కొండల్లాంటి ప్లేసెస్లో డ్రైవ్ చేసి మనల్ని తీసుకెళ్లడం మాత్రం గొప్ప సాహసం అని చెప్పొచ్చు. మీరు ఆ ప్రయాణం చేయగలను అనుకుంటేనే 900 కంది ఎకో పార్క్ చూడండి. మీకు ప్రయాణం కష్టం అనిపిస్తే స్కిప్ చేయవచ్చు. దీని తర్వాత మేము పుకోడ్ లేక్ చేరుకున్నాం. మా బాబు బోటింగ్ చాలా బాగా ఎంజాయ్ చేశాడు, కానీ పెద్ద క్యూ లైన్ ఉంది సండే. అలా వైనాడ్లో మెయిన్ చూడవలసిన ప్లేసెస్ అన్నీ చూసుకున్నాక మేము రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. దీంతో మా వైనాడ్ ట్రిప్ పూర్తి అయింది. మేము వైనాడ్లో ఎక్కువ తిరిగి చూడాలి అని అనుకోలేదు. కొంచెం ప్రశాంతంగా చూడదగ్గవి మాత్రమే చూడాలి. కర్ణాటక సరిహద్దులో ఉన్న ఉత్తర కేరళలోని వైనాడ్ మాత్రం మిమ్మల్ని నిరాశపరచదు. కాఫీ తోటలు, టీ తోటలతో చాలా అందంగా, అద్భుతంగా ఉంటుంది. అందుకే కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అని అంటారేమో మరి. క్రమశిక్షణ కలిగిన మొక్కల్లాగా ఉండే టీ తోటలు, ఎలా పడితే అలా పెరిగే కాఫీ తోటలు ఇక్కడ చూడడానికి చాలా బాగుంది. వైనాడ్ తమిళనాడుకు కూడా సరిహద్దులో ఉంటుంది. అందుకే మేము వైనాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఊటీ చేరుకున్నాము. వైనాడ్ నుంచి ఊటీ వెళ్ళే రోడ్డు మార్గం టీ తోటలతో ఎంతో అద్భుతంగా, అందంగా, ఇంచుమించుగా 4 గంటల ప్రయాణం ఉంటుంది. మేము వైనాడ్ నుంచి వస్తూనే దారిలో ముడుమలై నేషనల్ పార్క్ చూసాము. మేము పిల్లలతో వెళ్ళడం వల్ల జంగిల్ సఫారీ ప్రిఫర్ చేశాము. ఇక్కడ చాలా వెయిటింగ్ చేయాల్సి వచ్చింది జంగిల్ సఫారీ కోసం, కానీ పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అలాగే ఓపికగా ఎదురు చూసి ఈ జంగిల్ సఫారీ కోసం మేము చాలాసేపు వెయిట్ చేసి చూసాము. కానీ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయవచ్చు. దీనికి చాలా టైం పడుతుంది, వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ముదుమలై అడవుల్లోని రహదారి గుండా మనం ప్రయాణిస్తూ ఇక్కడ జింకలను మనం రోడ్డు పక్కన చూడవచ్చు. ఈ విధంగా ముదుమలై అడవులను చూసుకుంటూ ఘాట్ రోడ్లో ప్రయాణించి మనం ఊటీని చేరుకుంటాము. ఊటీని చాలా సినిమాల్లో చాలా మంది చూసే ఉంటారు. ఊటీ, వైనాడ్, కూర్గ్ ఈ 3 ప్లేసెస్ మైసూర్కి దగ్గరగా ఉంటాయి. ఒకవేళ మీరు ఈ 3 ప్లేసెస్ చూడాలి అనుకుంటే మనం ముందుగా మైసూర్ చేరుకోవాలి. ఈ ప్లేసెస్ అన్నీ మైసూర్ నుంచి 3 నుంచి 4 గంటల ప్రయాణ దూరంలో ఉంటాయి. మేము ముందు మైసూర్ చేరుకొని అక్కడ చుట్టుపక్కల దగ్గరలో ఉన్న ప్రదేశాలను సందర్శించాక తర్వాత ఈ 3 ప్లేసెస్ని చూడడం జరిగింది.
ఊటీ వెళ్ళే దారిలో చెక్ పోస్ట్ దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్, గ్లాసెస్, స్పూన్స్ లాంటి వస్తువులు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగారు వారు. ఇలాంటి వస్తువులు తీసుకెళ్లకుండా ఉండడం మంచిది. మేము కారులో వెళ్ళాం కాబట్టి 25 లీటర్ల వాటర్ బాటిల్ నింపుకుని తీసుకుని వెళ్ళాము. అందువల్ల డిస్పోజబుల్ వాటర్ బాటిల్స్, గ్లాసెస్తో మాకు అవసరం పడలేదు. అవి లేకుండా ప్రయాణం సాగించాము. ఊటీ చేరుకున్నాక ఆ రోజు రాత్రికి హోమ్ స్టేలో రెస్ట్ తీసుకొని తెల్లారి మొదటిగా పైకరా ఫాల్స్ చూడ్డానికి వెళ్ళాము. మేము అక్కడ చేరుకునేటప్పటికి అక్కడ వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉంది. ఎంట్రన్స్లోనే వాటర్ ఫ్లో తక్కువగా ఉంది అని బోర్డు పెట్టారు. మేము కష్టపడి కొన్ని మెట్లు దిగి కిందకి చేరుకున్నాము. అక్కడ చాలా తక్కువ వాటర్ ఫ్లో చూసి పిల్లలు ఇదా ఫాల్స్, ఇదా వాటర్ ఫాల్స్ అని సందేహంగా అడిగారు. ఎండాకాలం కాబట్టి వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉన్నట్లు ఉంది. అదే వర్షాకాలంలో అయితే చాలా నిండుగా ఉంటుంది. ఇక్కడికి దగ్గరలోనే ఉన్న పైకరా లేక్ బోటింగ్ గురించి ఎంక్వైరీ చేస్తే ప్రస్తుతం క్లోజ్డ్గా ఉన్నది అని చెప్పారు. అందువల్ల మేము అది చూడలేదు. అక్కడి నుంచి రిటర్న్ వస్తూ దారిలోనే ఉన్న పైన్ ఫారెస్ట్ చూసాము. అక్కడ పిల్లలకి సరదాగా హార్స్ రైడింగ్ ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు ట్రై చేయవచ్చు. ఈ పైన్ ఫారెస్ట్ లో చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి. అలాగే ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ పాయింట్స్ ఉన్నాయి. అవి కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ చాలా మంది టూరిస్టులు ఫోటోలు తీసుకోవడం చూడొచ్చు. దీని తర్వాత మేము దొడ్డబెట్ట పీక్ పాయింట్ కి ప్రయాణం అయ్యాము. మేము అక్కడికి చేరుకునేటప్పటికి పీక్ పాయింట్ మొత్తం పొగమంచుతో కప్పబడి ఉంది. అయినప్పటికీ అందమైన ప్రకృతిని మనం అక్కడ చూడవచ్చు. అలాగే అంత హైయెస్ట్ పాయింట్ నుంచి ఊటీ వ్యూ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మెట్ల దారిలో మరమరాలతో చేసిన స్నాక్ బాగుంటుంది. వీలుంటే మీరు ట్రై చేయండి. అలాగే ఈ చల్లని ప్రదేశంలో ఒక వేడి కాఫీ తాగేసి అలా మా దొడ్డబెట్ట పీక్ పాయింట్ వ్యూ చూసుకొని కిందకి దిగాం. తర్వాత ఊటీకి కొంచెం దూరంలోని వెల్లింగ్టన్ టౌన్లో ఉన్న కూనూర్ అనే ప్లేస్లో సిమ్స్ పార్క్ చూసాం. ఈ పార్కులో అంతకు ముందు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ షో జరిగినట్లు ఉంది. అక్కడ మేము కొన్ని ఫ్రూట్స్తో డెకరేట్ చేసిన యానిమల్ షేప్స్ బొమ్మలు చూడడం జరిగింది. అందమైన రంగురంగుల పువ్వులు అద్భుతంగా ఉన్నాయి సిమ్స్ పార్క్. ఆ పువ్వుల అందాలని చూడడానికి నా 2 కళ్ళు సరిపోలేదు. ఎన్ని రకాల పువ్వులు, అందమైన రంగులు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఎంతసేపు చూసినా నాకు తనివి తీరలేదు. ఆ పువ్వుల్ని అంత బాగున్నాయి. ఊటీలో చూడదగ్గ ప్రదేశాలలో ఈ గార్డెన్సే మొదటివి అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అలాగే కూనూరులో కూడా టీ తోటలకి ప్రసిద్ధి. మనం ఊటీలో టీ తోటలు చూడాలి అనుకుంటే కూనూరులోనే చూడాలి. మేము ఆల్రెడీ వైనాడ్లో చూసాం కాబట్టి టీ తోటలు చూసే ప్రయత్నం చేయలేదు. ఊటీలో మేము మిస్ అయినవి ఏంటంటే టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ, అవి మేము చూడలేదు. పిల్లలు అడిగినప్పటికీ మేము సమయానుభావం వల్ల చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళలేకపోయాము. మీకు వీలుంటే ఇవి కూడా ట్రై చేయండి. ఊటీలో పెద్ద పెద్ద పార్కులు, పెద్ద పెద్ద గార్డెన్స్, కాళ్ళు నొప్పి పుట్టేలాగా ఎంతసేపు తిరిగినా వస్తూనే ఉంటాయి. చూసే కొద్దీ ఇంకా మనం చూస్తూనే ఉండాలి. అంత బాగుంటాయి గార్డెన్స్. అలాగే కూనూర్ వెళ్ళే దారిలోనే మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ ఉంది. ఇక్కడ మిలిటరీకి సంబంధించినవి మనం చూడవచ్చు. రోజా మూవీ షూటింగ్ కూడా ఈ మద్రాస్ రెజిమెంటల్ సెంటర్లోనే జరిగింది అని విన్నాను నేను. ఈ దారిలోనే గోల్ఫ్ పార్క్ కూడా ఉంటుంది. ఇక్కడ రోడ్లన్నీ చాలా బాగున్నాయి, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పార్క్ చూసుకున్నాక మేము మా హోమ్ స్టేకి తిరిగి ప్రయాణం అయ్యాము. అక్కడ ఆ రోజు రాత్రి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మా హోమ్ స్టేకి దగ్గరలోనే ఉన్న ఊటీ లేక్ సందర్శించాము. అక్కడ పిల్లలతో కలిసి బోటింగ్ని ఎంజాయ్ చేశాము. ఈ ట్రిప్ మొత్తం ఎక్కడైతే బోటింగ్ ఫెసిలిటీ ఉందో అక్కడ ప్రతి చోట పెడల్ బోటింగ్ ట్రై చేశాము. పిల్లలు ప్రతి చోట బోటింగ్ కావాలి అని అడిగేవారు. అలాగే ప్రతి చోట బోటింగ్ ఎంజాయ్ చేశాము. మేము ఈ ట్రిప్లో చాలా ప్లేసెస్ పిల్లలకి అనుగుణంగా ఉండేవి సెలెక్ట్ చేసుకొని అవి చూసాము. పిల్లలు ఇబ్బంది పడేవి ప్లేసెస్ చాలా వరకు చూడలేదు. బోటింగ్ పూర్తి చేసుకున్నాక కర్ణాటక సిరి హార్టికల్చర్ గార్డెన్కి వెళ్ళాము. అది కూడా చాలా పెద్ద గార్డెన్. మనం ఎంతసేపు నడుస్తుంటే అంత దూరం వస్తూనే ఉంటుంది. చాలా అందమైన గార్డెన్, చాలా బాగుంటుంది చూడ్డానికి. మీకు వీలుంటే ఇది కూడా కంపల్సరీ చూడండి. ఈ పార్క్లోనే కర్ణాటక స్టేట్ వాళ్ళ హోటల్స్ కూడా ఉన్నాయి. అందులో స్టే చేయడానికి ఆప్షన్ కూడా ఉంది. ఇంకా ఊటీలో చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. మీ వీలును బట్టి, మీకున్న టైంని బట్టి ఇంకా కొన్ని చూడవచ్చు. కొన్ని కారణాల వల్ల మేము మా ఊటీ ట్రిప్ని ఇంతటితో ముగించవలసి వచ్చింది. దీని తర్వాత మేము ఊటీ నుంచి బెంగళూరు చేరుకున్నాము. ఊటీ నుంచి కోయంబత్తూర్ వెళ్ళే రూట్లోనే టాయ్ ట్రైన్ ఉంటుంది. మీకు వీలుంటే ముందుగానే బుక్ చేసుకొని టాయ్ ట్రైన్ రైడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఊటీకి దగ్గరలోనే కోయంబత్తూర్ సిటీ కూడా. మీకు వీలును బట్టి కోయంబత్తూర్ సిటీ కూడా చూసేలాగా ప్లాన్
ప్లాన్ చేసుకోవచ్చు. మేము సమ్మర్లో వెళ్ళాం కాబట్టి ఊటీ ఫుల్ క్రౌడెడ్గా ఉంది. అలాగే చాలామంది టూరిస్టులు వచ్చారు. అలాగే హోటల్ రేట్స్ అవి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి. సమ్మర్లో ప్లాన్ చేసుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఊటీ టూర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.